పలానా వ్యక్తికి అర్హత లేదు, కానీ భగవంతుడు అతడికి అన్ని రకాలుగా అన్ని సౌఖ్యాలను కల్పించాడు అని భగవంతుని ముందు చాలామంది భగవంతుడితో నిష్ఠూరమాడుతూ ఉంటారు. నిజానికి అది అలా ఆడడం భగవంతుడికి ఒక చిన్న పరిహాసంలాగా ఉంటుంది. వాస్తవం ఏమిటంటే అతను చేసుకున్న పుణ్యఫలం లేదా పాపకర్మ అనేది ఎలా ఉందో దాన్ని బట్టి ఆ వ్యక్తికి సంప్రాప్తిస్తూ ఉంటుంది. నువ్వు చెడ్డ దశలో ఉన్నప్పుడు భగవంతుడిని నీకు నచ్చిన కోరిక అడిగితే ఆయన వెంటనే అనుగ్రహించిన అది నీకు ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే నీ కర్మ నిన్ను వదలనందే భగవంతుడు ఇచ్చిన అది నీకు దక్కదు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. అందుకని భగవంతుడి మీద